కేసీఆర్ గవర్నమెంట్ ఉండే అప్పుడు చాలా తక్కువ ఉంటుండే మర్డర్ కేసులు. కానీ ఇప్పుడు చూస్తే పొద్దున లేవగానే ఒక మర్డర్ కేసు అయిపోతుంది. లాయర్కే మీరు జస్టిస్ ఇవ్వలేనప్పుడు మాలాంటి సామాన్య ప్రజలకు ఎలా ఇస్తారు జస్టిస్? నాకు తెలిసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అయితే కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయిందని నేను అనుకుంటున్నానండి. ఇంత పెద్ద అడ్వకేట్ ని ఓపెన్లీ ఒక కార్తోని గుద్ది చంపడం అనేది అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు నాకైతే అర్థమైతలేదు. రోడ్ల మీద కంటిన్యూస్గా మరణాలు అయిపోతున్నాయి. ఇవాళ డైరెక్ట్ ఒక అడ్వకేట్నే చంపారంటే మా లాంటి సామాన్య ప్రజలు ఏమవుతుందో మీరే ఊహించుకోండి. ఎక్కడ పోతుంది తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? భయం లేకుండా అయిపోతుందండి. సో దీని మీద మొన్న మీరు చూసారు, ఒక యూట్యూబర్ని కూడా చంపేశారు. ఇక్కడ సికింద్రాబాద్లో యువన్ అనే అబ్బాయిని కూడా ఇవాళ పొద్దున ఒక లాయర్ని చంపేశారు. సో మన తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? ఫస్ట్ దాని మీద క్వశ్చన్ అడగాల మీరు. సో మళ్ళీ అది చాలా తప్పు అది జరిగింది. నాకు తెలిసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అయితే కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయిందని నేను అనుకుంటున్నానండి. సో అది ఒక లాయర్ని చంపడం అనేది చాలా తప్పు. సో మన కమిషనర్ గారు వాళ్ళు తీసుకోవాలి దీని మీద యాక్షన్. మిగతా అడ్వకేట్స్ మిగతా లాయర్స్ కేసు వాళ్ళతో భయపడతారు ఇక్కడ జరిగినప్పుడు. అవును, తీసుకోవాలి. ఇలా అలా భయపడితే ఎలా? అలా అంటే ఒక రౌడీ వచ్చి నేను ఎవరిని పడితే వాళ్ళని చంపాలంటే మీరు కేసు తీసుకోకపోతే మళ్ళీ మీరు ఎందుకున్నారు? అంత పెద్ద పదవిలో అంత లా చదివి మళ్ళీ మీరు ఏం అవసరం? చదువు బంద్ చేసేసేయండి, మళ్ళీ కోర్టులు గిట్ల అన్నీ బంద్ చేసేసేయండి. మళ్ళీ అంత ఉన్నప్పుడు లాయర్కే మీరు జస్టిస్ ఇవ్వలేనప్పుడు మాలాంటి సామాన్య ప్రజలకు ఎలా ఇస్తారు జస్టిస్? సో ఇది కరెక్ట్ కాదు. సో కమిషనర్ గారు దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరైతే చంపారో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేయాలని నేనైతే కోరుకుంటున్నానండి. ధైర్యం ఏంటంటారు? డైరెక్ట్గా ఓపెన్గా కార్తో అడ్వకేట్ ఇట్లా చేయడం అనేది ధైర్యం ఏంటి? ధైర్యం ఏమో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళకి ధైర్యం వచ్చినట్టు ఉంది. ఎందుకంటే దీనికన్నా ముందు చాలా కేసీఆర్ గవర్నమెంట్ ఉండే అప్పుడు చాలా తక్కువ ఉంటుండే మర్డర్ కేసులు. కానీ ఇప్పుడు చూస్తే పొద్దున లేవగానే ఒక మర్డర్ కేసు అయిపోతుంది. మర్డర్ కేసులు కానీ ఇప్పుడు చూస్తే పొద్దున లేవగానే ఒక మర్డర్ కేసు అయిపోతుంది. పొద్దున లేవగానే ఒక చిన్న పిల్లల్ని కత్తిలు పొడుచుకుంటున్నారు. ఈ అడ్వకేట్ అయితే చాలా పెద్ద విషయము. అది ఇంకా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది కంప్లీట్లీ తెలంగాణలో. ఆయనకి హోమ్ మినిస్ట్రీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి హైడ్రా మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. హైడ్రా ఎక్కడ పోతుంది, అక్కడ ఆయనకి ఏమొస్తుందో మాకు తెలియదు. హోమ్ మినిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తెలంగాణలో ఇంత మర్డర్ జరుగుతున్నాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు ఇవాళకి ఇంత పెద్ద లాయర్ని చంపడం అనేది అసలు కామన్ పబ్లిక్ అయితే జస్టిస్ రాదని నేను అనుకుంటున్నాను అండి. న్యాయస్థానాన్ని కూడా ప్రజలు చంపేస్తారు. వాళ్ళపైన కేసు గెలిచింది, వాళ్ళు తప్పులు చేసినారు కాబట్టి వాళ్ళపైన కేసు గెలిచింది. దాన్ని భరించి శిక్షలకు అమలు అయింది కాబట్టి దాన్ని భరించలేక ఈ దారుణమైన హత్య పాల్పడ్డారు. ఇది చాలా అన్యాయం. అదే అంతా ఇది చాలా అన్యాయం. న్యాయస్థానాన్నే చంపేస్తారు కొంతమంది దుర్మార్గులు. ఒక అడ్వకేటర్ చంపేయడం అంతే ఎంతవరకు సాధ్యం?